యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుడి అని వాక్యం తెలియజేస్తుంది. యెహోవాని ఎందుకు స్తుతించాలి మనము అంటే, ఆయన మన సృష్టికర్త కనుక మనం ఆయన్ని స్తుతించాలి. ఆయన మనల్ని పోషించే దేవుడు గనక మనం స్తుతించాలి. యెరూషలేము కట్టువాడు ఆయనే కనుక ఆయనను స్తుతించాలి. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే కనుక ఆయన్ని స్తుతించాలి. ఎవరైతే గుండె చెదిరి ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే బలహీనత మానసిక ఒత్తిడితో ఉన్నారో వారిని బాగు చేసే దేవుడు కనుక దేవునిని స్తుతించాలి అని వాక్యం తెలియజేస్తుంది. ఎవరైతే గాయముల చేత కట్టబడి ఉన్నారో, ఎవరైతే గుండెకు గాయమై ఉన్నదో, మానసిక వేదనతో ఉన్నారో వారి గాయమును కట్టువాడు ఆయనే కనుక ఆయనను స్తుతించాలి అని వాక్యం తెలియజేస్తుంది. మన ప్రభువు గొప్పవాడు కనుక ఆయనను స్తుతించాలి అని వాక్యం తెలియజేస్తుంది. ఆయన గొప్పవాడు మాత్రమే కాదు, అధిక శక్తి గలవాడు కనుక ఆయనను స్తుతించాలి అని వాక్యం తెలియజేస్తుంది. దీనులకు ఆయన అండగా ఉంటాడు. దీనులను దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే కనుక ఆయనను స్తుతించాలి. ఆయన స్తుతించినప్పుడు ఎవరైతే దేవుని స్థితిలో ఉన్నారో, ఎవరైతే లేమి స్థితిలో ఉన్నారో వారికి సమృద్ధిని కలుగు చేస్తాడు కనుక ఆ సమృద్ధిని కలుగు చేసే దేవునికి మనము స్తుతులు చెల్లించాలని వాక్యం తెలియజేస్తుంది. ఆయన ఆహారం ఇచ్చేవాడు ఆయనే. మన పంటలను ఆయన పండించడానికి కృప చూపువాడు. వర్షంనిచ్చేవాడు ఆయనే, పంటలనిచ్చేవాడు ఆయనే, మనకు ఆహారం పెట్టువాడు ఆయనే కనుక ఆయనను స్తుతించాలి అని వాక్యం తెలియజేస్తుంది. నీ గుమ్మపు గడియలను బలపరచువాడు ఆయనే. ఏ శత్రు భయం లేకుండా, ఏ చీడపీడల భయం లేకుండా గుమ్మపు గడియలను బలపరచువాడు ఆయనే కనుక ఆయనను స్తుతించాలి అని వాక్యం తెలియజేస్తుంది. నీ పిల్లలను ఆశీర్వదించువాడు ఆయనే అని వాక్యం తెలియజేస్తుంది కనుక ఆయనను అందుకే స్తుతించాలి. ఆయనను ఎంతగా మనము స్తుతిస్తే అంతగా మన పిల్లలు ఆశీర్వదింపబడతారు అని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయనను స్తుతిస్తూ ఉండినప్పుడు, ఆయనను ప్రార్థిస్తూ ఉండినప్పుడు మన పిల్లలను వృద్ధి చేస్తాడు, మన పిల్లలను ఆశీర్వదిస్తాడు. నీకు సమాధానము కలుగు చేయవాడు ఆయనే అని వాక్యం తెలియజేస్తుంది కనుక ఆయనను స్తుతించాలి. మనకి ఈ లోకంలో ఎక్కడ వెతికిన సమాధానం అంటూ దొరకదు. మన దేవుని సన్నిధిలోనే మనం సమాధానం పొందుకోగలము. మన దేవుడు మనకు సమాధానం ఇస్తేనే మనం సంతోషముగా సమాధానముగా ఉండగలము. కనుక ఆయనను స్తుతించినప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. మనకిచ్చిన సమాధానాన్ని బట్టి ఆయనను స్తుతించుడి అని వాక్యం తెలియజేస్తుంది. తన యందు భయభక్తులు గల వారి ఎడలను, తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి ఎడలను ఆయన సమృద్ధైన ఆశీర్వాదాలు ఇస్తాడు కనుక ఆయనను స్తుతించాలి అని వాక్యం తెలియజేస్తుంది. తన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన వైపు చూచి ప్రార్థన చేస్తారో వారికి సమృద్ధినిస్తాడు, కృపనిస్తాడు, భయభక్తులు కలిగి జీవిస్తున్నారని బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ విధముగా మనము మందిరంలో చేరి దేవుని స్తుతించినప్పుడు, ఈ విధముగా దేవునిని కొనియాడినప్పుడు, ఈ విధముగా ఆయనను హెచ్చించినప్పుడు తంబురతోనూ నాట్యముతోనూ దేవుని స్తుతించాలని కూడా వాక్యం ఒక చోట తెలియజేయబడుతుంది. ఇక్కడ ఈ వాక్యంలో కూడా తంబురతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి అని వాక్యం తెలియజేస్తుంది కనుక ఆ తంబుర సితార లాంటి పరికరాలు మన దగ్గర లేకపోయినప్పటికీ మన దగ్గర ఉన్న పరికరాలతోటి మన చేతులతో ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన మందిరాల్లో మనము ఆయనను కొనియాడినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు, మనల్ని సమృద్ధితో నింపుతాడు, మన హృదయాలను సమాధానంతో నింపుతాడు. మా దేవా, మాకు ఇచ్చిన ఈ వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలు కూడా నాయన మీకు స్తుతి చెల్లిస్తూ ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకునే వారినిగా చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.